హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు నేను మన ఛానల్లో బైగన్ కా భర్తా రెసిపీ చూపిస్తున్నాను అనమాట. సో అదే లైక్ ఎగ్జాక్ట్లీ ఇదే రెసిపీ అని నేను చెప్పాను. నా వే ఆఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకొని మా టేస్ట్ బర్డ్స్కి తగ్గట్టుగా నేను ఈ కర్రీ వండుతున్నాను. సో నేను ఒక మీడియం సైజ్ ఆఫ్ బ్రింజాల్ తీసుకున్నాను మీరు చూస్తున్నట్టు. సో అది నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను, నాట్ మార్కెట్, బట్ వెరీ గుడ్, బాగానే వచ్చింది. సో అది నేను ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని ఒక 2 to 3 times, అంటే మనం నార్మల్గా అయితే చిన్న వంకాయలు అంటే వాష్ చేసి సాల్ట్ వాటర్లో వేస్తాం, దీనికి అంత మనకి ఛాన్స్ లేదు. జస్ట్ వాష్ చేసుకున్నాను. అండ్ వాష్ చేశాక కొంచెం ట్యాప్ డ్రై అయ్యాక ఒక 2 to 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసి దానికి మంచిగా కంప్లీట్ దాని బాడీకి మొత్తం అప్లై చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది కాలుస్తాం యాక్చువల్లీ. సో అది కాల్చినప్పుడు ప్రాపర్గా మంచిగా దాన్ని పీల్ ఆఫ్ అయిపోవడానికి అండ్ మంచిగా బర్న్ అవ్వడానికి ఆయిల్ అనేది మనం మంచిగా అప్లై చేస్తాం. సో లేటర్ ఆన్ మన దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్నట్టు నా దగ్గర అది కాల్చడానికి ఒక స్టాండ్ ఉంది. అది ఉంటే దాని మీద పెట్టుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి, లేదంటే కూడా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. తిప్పుతూ ఉండాలి. ఒక 2 to 3 minutesకి దాన్ని రొటేషన్ చేస్తుంటే మంచిగా అది బర్న్ అయిపోతుంది లోపల నుంచి. సో ఇది కావాలి ఇంగ్రీడియంట్స్ ఓన్లీ ఇవే అనమాట. జస్ట్ టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, అంతకంటే ఎక్కువ వెజిటేబుల్స్ లేదు. సో ఇక్కడ నేను 1 మీడియం సైజ్ ఆఫ్ బ్రింజాల్కి 2 బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్స్ తీసుకున్నాను. బికాస్ దీంట్లో ఆనియన్స్ అండ్ టమాటోస్ రేషియో ఎక్కువ ఉంటే బాగుంటుంది. కొంచెం కంప్లీట్గా వంకాయ ఫ్లేవరే కాకుండా 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ తీసుకొని దాన్ని మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్దగా కాదు, పెద్దగా అయితే మళ్ళీ ఇది డామినేట్ చేస్తుంది ఈ ఆనియన్ పీసెస్ అనేది. సో వెరీ చిన్నగా మంచిగా మనం నార్మల్గా ఆమ్లెట్స్కి ఎలా వేసుకుంటాం అలా చిన్నగా కట్ చేసేసుకోండి. సో 2 ఆనియన్స్, ఇప్పుడు నేను 1 మీడియం వంకాయకి 2 బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్స్ తీసుకున్నాను. మీరు ఇఫ్ ఇన్ కేస్ 2 బ్రింజాల్స్ తీసుకుంటే 2 బ్రింజాల్స్ తీసుకుంటే 3 ఆనియన్స్, అలా లైక్ మీ టేస్ట్ బడ్స్ బట్టి తీసుకోండి. దెన్ నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసాను. ఒక దిక్కు ఇది మనకి బర్న్ అవుతుంది, ఇది మంచిగా కాలుతుంది. అది కంప్లీట్గా దాన్ని బయట దాని స్కిన్ అంతా ఇట్లా పీల్ ఆఫ్ అయ్యేటట్టు అవ్వాలి. అప్పుడే అది లోపల నుంచి కాలినట్టు అర్థం. సో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకున్నాను, నేను కట్ చేసుకున్నవన్నీ. సో నేను దీంట్లో అయితే స్పెసిఫిక్గా జీరా, ఆవాలు అవన్నీ ఏం వేయను. సో ఆనియన్స్ వేసాను, ఇమీడియట్గానే మిర్చి వేసాను. అది సాఫ్ట్ అయ్యేవరకు మాగాల్సిన అవసరం లేదు. సో చెప్పాను కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ వే ఆఫ్ కుకింగ్ ఉంటుంది. ఇది నా ఓన్ వే ఆఫ్ కుకింగ్. ఇదే దాని రెసిపీ పక్కా ఇలానే ఉంటుందని ఏం లేదు. సో అవి అలా అవుతుండగా 2 మీడియం సైజ్ ఆఫ్ టమాటోస్ తీసుకున్నాను దీనికి. అవి కూడా చిన్న పీసెసే. ఏవైనా సరే ఈ 3 వెజిటేబుల్స్ చిన్న పీసెసే తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనకి వంకాయ అనేది కంప్లీట్ పేస్ట్ టైప్ అయిపోతుంది అనమాట. అది కాలినాక అది పేస్ట్ ఉండి ఇవి పెద్దగా పీసెస్ ఉంటే బాగోదు కదా. ఇట్ కంప్లీట్గా రోటి పచ్చడిలాగా కనిపిస్తుంది చెప్పాలంటే. సో ఒక దిక్కు వంకాయ అలా తిప్పుకుంటూ మనం దాన్ని మంచిగా కాల్చాలి. లోపల నుంచి కాలుతుంది. ఒకే వైపు వదిలేస్తే మొత్తం 1 సైడ్ అంతా మాడిపోతుంది అనమాట. సో ఇలా నేను అన్ని సైడ్స్ అయిపోయాక మళ్ళీ కింద నుంచి కూడా ఇలా నిలబెట్టి దాన్ని కొంతసేపు కాలనిచ్చాను. సో అయ్యాక మనకు ఒక సైడ్ ఆనియన్స్ అన్నీ కొద్దిగా లైట్ బ్రౌన్ అయ్యాయి. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో దట్ ఆనియన్స్ అనేవి మనకి మంచిగా సాఫ్ట్ వస్తుంది, క్రిస్పీగా కాకుండా సాఫ్ట్ అయిపోతుంది. మనకి సాఫ్టే అవ్వాలి, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక పచ్చడి టైప్ మనం కనబడుతుంది అనమాట. అన్నీ బ్యాలెన్స్డ్ ఉండడానికి సాఫ్ట్ అవ్వాలి. సో అలా అయ్యాక నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి, అలాగే వదిలేస్తే మాడిపోతుంది. ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. సో మంచిగా దీన్ని మిక్స్ చేసుకున్నాక మళ్ళీ కొద్దిసేపు దాన్ని వదిలేద్దాం. కొంచెం బ్రౌనిష్ అవ్వాలి, పచ్చిగా ఉంటే బాగోదు. యాక్చువల్లీ ఈ బైగన్ కా భర్తా అనేది కొంతమంది పచ్చి ఆనియన్స్, పచ్చిమిర్చి అలా వేసి మిక్స్ చేసేస్తారు ఈ వంకాయ కాల్చి. కాకపోతే మన ఇష్టం, ఇక మన ఫ్లేవర్స్ ఆఫ్ ఫుడ్, మన టేస్ట్ తగ్గట్టు మనం వండుకుంటున్నాం అనమాట. సో ఆనియన్స్ అనేది కొంచెం మంచి బ్రౌన్గా రోస్ట్ అయ్యాక టమాటోస్ కట్ చేసుకున్నాం కదా, 2 మీడియం టమాటోస్, అవి యాడ్ చేస్తున్నాను నేను. అవి కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఆ టమాటో సాఫ్ట్ అయ్యే వరకు వదిలేద్దాం. దాన్ని సాఫ్ట్ అవ్వాలి, మంచిగా మాడకుండా సాఫ్ట్ అవ్వాలన్నమాట. ఆ లోపల నాకు ఈ వంకాయ అనేది మంచిగా అయిపోయింది. సో నేను అది స్టవ్ మీదకి తీసుకున్నాను. దింపగానే చాలా వేడి ఉంటుంది, అప్పుడే మనం పీల్ చేయలేము. దాన్ని కొద్దిసేపు మనం సైడ్కి పెట్టేస్తే తర్వాత దాని స్కిన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈజీగా. మరీ కంప్లీట్గా దాన్ని తీయాలని కూడా ట్రై చేయకండి. అక్కడక్కడ ఏదో ఇట్లా
డాట్స్ ఆఫ్ దాని స్కిన్ ఉండిపోతుంది, ఏం పర్వాలేదు. ఇట్ విల్ యాడ్ టేస్ట్ టు యువర్ డిష్. ఆ బర్న్ ఫ్లేవర్ ఉండాలి ఆ డిష్లో, బికాజ్ అది మనం వండుతుంది ఆ ప్రాసెస్. సో తర్వాత కొద్దిసేపు అయ్యాక నేను అంతా దాని స్కిన్ పీల్ చేసి అలా స్మాష్ చేసి పెట్టేశాను అనమాట వంకాయ నీట్గా. సో ఇప్పుడు మనకు వన్ సైడ్ టమాటోస్ అన్నీ సాఫ్ట్ అయిపోయాయి. ఈ సాఫ్ట్ అయినప్పుడు ఏంటంటే దీంట్లో నేను ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి, మీకు చెప్తా వెళ్తాను. లైక్ ప్రాసెస్లోనే ఇంగ్రీడియంట్స్, స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అనేవి దీంట్లో ఏవి లేవు. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, దెన్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ట్యూమరిక్ పౌడర్, అండ్ ఫస్ట్లోనే నేను సాల్ట్ వేసాను, చూపించాను కదా మీకు. అంతే, దీంట్లో ఎక్స్ట్రా మసాలాస్ అనేవి ఏమీ లేవు. జనరల్ మన ఇంట్లో ఉన్నవే మనం వండుకోవచ్చు. సో మంచిగా దాన్ని మిక్స్ చేసుకొని కొద్దిసేపు దాన్ని సైడ్కి వదిలేద్దాం. కొద్ది సాఫ్ట్ అయ్యి ఆ మసాలాస్ అన్నీ కుక్ అవ్వాలి. సో ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చాక మనం ఏదైతే స్మాష్ చేసుకున్నామో బ్రింజాల్ అది వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ ఇచ్చుకొని క్యాప్ పెట్టేసి దాన్ని పక్కన పెట్టేయడమే. ఇక్కడితో మీ 90% ఆఫ్ డిష్ వండేది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయింది. జస్ట్ ఇంకో 10% ఏంటంటే అది మంచిగా కుక్ అవ్వాలి స్లో ఫ్లేమ్లో. మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదు, ఒక 5 to 10 minutes కుక్ అయితే అయిపోయినట్టే. బికాజ్ మనం ఆల్రెడీ ఆనియన్స్ అండ్ టమాటోస్ సాట్ చేసుకున్నాం, అండ్ వంకాయ కూడా మనం కాల్చుకున్నాం. 2 కుక్డే, కాకపోతే 2 మిక్స్ అయ్యి మంచిగా కలవడానికి ఒక 5-10 minutes పెట్టుకోవాలి. అండ్ లాస్ట్లో కొంచెం కుక్ అయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ యాడ్ చేద్దాం, కొంచెం క్రీమీనెస్ వచ్చి బాగుంటుంది. కర్డ్ యాడ్ చేశాక ఇమీడియట్గా స్టవ్ అనేది మనం ఆఫ్ చేసుకుందాం. అంతే, మన కర్రీ